ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వారము మనము ధ్యానించుకుంటున్న అంశము దేవునితో లావాదేవీలు. చాలామంది క్రైస్తవ విశ్వాసులు పూర్వపు ధర్మం యొక్క అలవాట్లను, ఆచారాలను బట్టి దేవునికి మొక్కులు, వాగ్దానాలు చేస్తారు. ఇతర ధర్మాలలో చెప్పబడుతున్న మాటలు ఏమిటంటే, దేవుడా, నీవు ఫలానా మేలు చేస్తే నేను ఫలానా మొక్కు నీకు తీర్చుకుంటాను అని వాగ్దానాలు చేయటం. కానీ భూమి ఆకాశములకు అధిపతి, సర్వసృష్టి కారకుడైన మన దేవుడు మన నుండి ఎటువంటి మేలులు, మొక్కుబడులు ఆశించటం లేదు. సర్వము సృష్టించిన దేవునికి, చివరకు మనలను కూడా సృష్టించిన ఆయనకు మన మొక్కుబడులు ఏపాటివి? మనం ఏదైనా ఇస్తే గాని మనకు మేలులు చేయలేని స్వభావం దేవునికి ఉంటుందా? తల్లిదండ్రులుగా మన పిల్లలు మనకు మేలు చేస్తేనే వారికి మంచిని చేస్తామా? లేక వారికి నిత్యము మేలులు చేసేవారిగా ఉంటామా? మన దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నీతిమంతుడి మీద మరియు అనీతిమంతుడి మీద సమానంగా వర్షం కురిపిస్తానని, సమానంగా వారి అవసరాలు తీరుస్తానని. అసలు దేవుని యొక్క లక్షణమే అది. అన్యాయము చేయనివాడు, నిత్యము నీతిని జరిగించువాడు. కానీ కొందరు స్వార్థపూరిత ఆలోచనలతో తమ బ్రతుకు తెరువు కోసం దేవునికి ఇవ్వండి, మీకు రెండంతలుగా, పదింతలుగా తిరిగి ఇస్తాడు అని మభ్యపెడుతూ ప్రజలను దోచుకుంటున్నారు. దేవుణ్ణి చేతకాని వానిగా, మనం ఇస్తే గాని అవసరాలు తీర్చుకోలేని వాడిగా ప్రదర్శిస్తున్నారు. తన కార్యములు జరిగించడానికి అన్యులను సైతం దేవుడు వాడుకున్నాడు అని బైబిల్ నందు ఎన్నో సంఘటనలు మనం చూడవచ్చు. పాత నిబంధన ప్రకారం ఆనాటి ప్రజలు తమ పాపముల పరిహారార్థం బలులు అర్పించేవారు మరియు దేవునికి మొక్కుబడులు చెల్లించేవారు. ఆ ప్రకారం కొన్నిసార్లు ప్రజలు దేవుని సన్నిధి యందు మొక్కుబడులు వాగ్దానం చేసేవారు. ఉదాహరణకు, సమూయేలు తల్లి అయిన హన్న సంతానం లేక అవమానాలు పడుతూ దేవుని సన్నిధిలో ఎంతో దీనముగా ప్రార్థించి తనకు కుమారుణ్ణి అనుగ్రహిస్తే అతన్ని ఆయన సేవకు అర్పిస్తానని మొక్కుకుంది. దేవుడు ఆమెకు గొప్ప ప్రవక్త అయిన సమూయేలును, మగబిడ్డను అనుగ్రహించాడు. ఇక్కడ దేవుడు ఆమెకు సంతానం అనుగ్రహించింది ఆమె తన బిడ్డను సేవకు సమర్పిస్తుందని మాత్రం కాదు. ఆమె పడుతున్న అవమానాలు దేవుడు చూశాడు. కనుక దేవుడు ఆమెకు సంతానం అనుగ్రహించాడు. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనము. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. యాకోబు మామ అయిన లాబాను అతన్ని మోసం చేసి జబ్బు కండ్లు గల లేయాను కట్టబెట్టాడు. కానీ యాకోబు రాహేలును ప్రేమిస్తూ లేయాను ద్వేషించాడు. అప్పుడు దేవుడు లేయా యొక్క గర్భం తెరిచి ఆమెకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆ విధంగా యాకోబు ఆమెను ప్రేమిస్తాడని. ఇక్కడ లేయా ఎటువంటి మొక్కులు దేవునికి వాగ్దానం చేయలేదు. కేవలము ఆమె దీనమైన స్థితిని ఎరిగి దేవుడు ఆమెను దీవించాడు. అలాగే బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎందుకు విడిపించాడు? వారి కష్టాలను తొలగించాలని, వారి పితరులకు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని, తనకు వారేదో మొక్కుబడులు చేస్తారని కాదు. అలాగే దేవుడు యాకోబును కాపాడింది అతను మొక్కుబడులు చేస్తాడని కాదు గాని తనకు ఆయన పట్ల ఉన్న విశ్వాసమును బట్టి, భయభక్తులను బట్టి మాత్రమే దీవించాడు. ప్రసంగి 5వ అధ్యాయము 4-5 వచనములు. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. ప్రియమైన సహోదరి, సహోదరుడా,
జ్ఞానవంతుడైన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథంలో మాటలు ఒకసారి అర్థం చేసుకోండి. దేవుని సన్నిధిలో మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్రీస్తు బోధలలో చెప్పినట్లుగా మనం అవునంటే అవునని, కాదంటే కాదన్నట్లుగా మన మాటలు ఉండాలి. కేవలము బుద్ధిహీనులు మాత్రమే ఇష్టారీతిగా మాటలు మారుస్తారు. దేవునికి వారి యందు ఇష్టం లేదు. దేవునికి మన మొక్కుబడుల యందు, బలుల యందు సంతోషం లేదు. మనుషులను పాపం నుండి దూరంగా ఉంచడానికి మాత్రమే ఇటువంటి నిబంధనలు దేవుడు చేశాడు. ఈ బలుల ద్వారా మనుషుల నుండి విధేయతను, తన పట్ల ప్రేమను ఆశించాడు. మరియు తాత్కాలిక క్షమాపణను దేవుడు వారికి అనుగ్రహించాడు. పశ్చాత్తాపం లేకుండా వారు చేసే ప్రాయశ్చిత్త బలులు దేవునికి సువాసన ఇవ్వలేవు. వారి హృదయములలో కలిగిన దీనత్వము, పాపమును బట్టి వారికి కలిగిన విచారమును బట్టి దేవుడు సంతోషిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన రక్షణ మనం ఏదో ఆయనను ప్రేమిస్తామని కాదు, నీతిమంతులుగా ఉంటామని కాదు. ముందుగా ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి అప్పుడప్పుడు మనం ఆయనను ప్రేమిస్తున్నాము. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కొన్ని సందర్భాల్లో నీతిగా ప్రవర్తిస్తున్నాము. దేవుడు మన నుండి ఏదో ఆశించి మనలను దీవించడు. మనం నీతిగా లేమని మనలను తోసివేయడు. అధికమైన మాటలతో ప్రార్థిస్తేనే దేవుడు మన ప్రార్థనలు వింటాడు అని చాలామంది భావిస్తారు. అది ముమ్మాటికి తప్పుడు భావన అని దేవుని వాక్యం చెబుతోంది. దేవునితో గడపాలని ఆశ ఉన్నప్పుడు గంటల కొద్దీ ప్రార్థనలో గడపవచ్చు, కానీ కేవలము దీవెనల కోసం మాత్రం కాదు. అటువంటి భావన దేవునితో వ్యాపార లావాదేవీలు చేయటం లాంటిది. దేవుడు మన నుండి కోరుకుంటున్నది సజీవ యాగముగా మన శరీరాలను సమర్పించాలని. పాపముకు మరణించి మారు మనసు అనే బలిపీఠం మీద పరిశుద్ధాత్మ శక్తితో మన జీవితం మండాలి. అదే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. కేవలము మేలుల కోసమే అయితే ఏ విధమైన లావాదేవీలు దేవునికి అవసరం లేదు. మనం చెల్లించవలసిన మొక్కుబడి పశ్చాత్తాపము, పాపము లేని జీవితము మాత్రమే. దాన్ని ఆలస్యం చేయకుండా దేవునికి సమర్పిద్దాము, ఆయనను సంతోషపెడదాము. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.